అట్లాగే మరి ఈ లోకంలో నీతిమంతుడు ఎవరు లేడు. ఉన్నాడండి? ఎవరైనా ఉన్నారా? ఉంటే నాకు చూపించండి. నీతివంతుడు ఎవరు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారే. మరి అనేకమైన పాపాలు మానవులు చేస్తుండగా దేవుని రాజ్యం ఎటువంటిది? నీతిగల రాజ్యం, సమాధానకరమైన రాజ్యం, మరి శాంతి సుఖములతో కూడిన రాజ్యం దేవుని రాజ్యం. దానిలోనికి ప్రవేశించాలంటే, మనం దానిలోకి వెళ్ళాలంటే పాపులైన మానవులు దానిలో ప్రవేశించడానికి వీలు లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఎట్లా ప్రవేశించాలి అంటే ఇక్కడ యెషయా 43వ అధ్యాయం 25వ వచనం చూడండి ఒక్కసారి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను, నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూసారండి, మన పాపాలను తుడిచివేసేది ఎవరండి? నువ్వు ఎంత ఘోర పాపమైనా, ఎంతగా నువ్వు అక్రమంగా అన్యాయంగా జీవిస్తూ ఉన్నా దేవుని దగ్గర రండి, ప్రభు దగ్గర రండి. నీ పాపాలు క్షమించబడతాయి. ఇక గడిచిపోయిన పాపాలు దేవుడు గుర్తు చేసుకోడు. కానీ నీవు చేయాల్సింది ఏంటంటే, నీవు అక్కడ నుండి నువ్వు పాపం చేయకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వస్తావో అప్పుడే నీ పాపాలకి అంతం కావాలి. ఇక నువ్వు పాపంలో వెళ్ళకూడదు. మరి సమరయ స్త్రీ చూడండి, ఉదాహరణకి సమరయ స్త్రీ పాపం స్త్రీనే, నీతివంతుడేం కాదు. ఆమె ప్రవక్తల మాటలు వినల, బోధకుల మాటలు వినల, పెద్దల మాటలు వినల. ఏం చేసింది? వినకుండా, మనుషుల మాటలు ఎవరి మాటలు వినకుండా ఏం చేసింది? యేసయ్య వస్తారు, నన్ను రక్షిస్తాడు, యేసయ్య వస్తారు, నన్ను రక్షిస్తాడు, ప్రభు వస్తారు, నన్ను రక్షిస్తాడు అనే నిరీక్షణతోనే ఆమె ఉంది ప్రియులారా. అంతే. నమ్మకం ఎవరి మీద పెట్టుకోవాలా? ఎవరో నమ్మకం దేని మీద పెట్టుకోవాలా? దేవుని యందే నమ్మకం ఉంచి ప్రభు నన్ను రక్షిస్తాడు అని ఆమె విశ్వాసంతో జీవించింది. చివరికి ఆమె గొప్ప సాక్షిగా మార్చబడి ఒక ఊరినే మార్చింది. దేవునికి స్తోత్రం.